శ్రీ మాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. నేను ఇప్పుడు అసలు శివరాత్రి కథ ఏంటి అనేది మనకందరికీ తెలుసు. శివరాత్రి ఏంటంటే శివుడికి రుద్రాభిషేకాలు చేయడము, శివ దర్శనం చేసుకోవడం, శివ కళ్యాణాలు చేయడము, జాగరం చేయడము అని. అయితే దీనివల్ల ఫలితం ఏంటి అనేది మనకి తెలుసుకుందాం. స్వయంగా పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన కథ ఇది. ఇది విన్నంతనే మన జాతకంలో ఉన్న ఎటువంటి దోషాలు కానీ, కుజ దోషాలు, కాలసర్ప దోషాలు, మన గ్రహ దోషాలు, ఏలినాటి శని, ఇలాంటి ఏవైనా దోషాలు ఉంటాయో తొలగి చక్కగా సంపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి బతికినన్నాళ్ళు చక్కగా శతమానం భవతి శతాయ పురుష అన్నట్లుగా హాయిగా జీవించి తుదకు ఆ శివ సాన్నిధ్యాన్ని పొందుతారన్నమాట. అలాంటి కథ నేను చదివి వినిపిస్తాను. మీరు కూడా చక్కగా విని మన అందరం కూడా పరమేశ్వర తాలూకా అనుగ్రహానికి పాత్రులవుదముగాక. ఓం నమః శివాయ. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతముల్లోనూ ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దాన్ని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు పార్వతి, శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేస్తాను. దీని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించాలి. తెలిసి కానీ తెలియక కానీ ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని చెప్పాడన్నమాట. అంటే అందుకే జన్మానికో శివరాత్రి అంటారు కదా. అంటే ఒక్క శివరాత్రిని కూడా మనం నిష్ఠగా చేసినట్లయితే ఈ జన్మంలో ఉన్న మనం ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ పోతాయి. అయితే దానికి ఈ విధంగా కథ చెప్పాడు. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి గల ఒక వ్యాధుడు అనే ఒక మనిషి ఉండేవాడు అన్నమాట. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకి వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగాలను చంపి తెచ్చి తన కుటుంబాన్ని పోషించు ఉండేవాడు. ఒకనాటి ఉదయం బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక మళ్ళీ వెనుదిరిగాడు. దారిలో అతనికి ఒక తటాకము కనిపించను. ఏవైనా మృగాలు నీరు తాగుట కోసం అక్కడికి వచ్చిస్తాయి, వాటిని చంపొచ్చు కదా అని ఆలోచించి దగ్గరున్న ఒక చెట్టు ఎక్కి తన చూపులకు అడ్డముగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద వేస్తున్నాడు. చలికి శివశివ అని వణుకుచూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచి ఉన్నాడు. మొదటి జామున ఒక లేడీ నీరు తాగుటకు అక్కడికి వచ్చాను. వ్యాధుడు దానిపై బాణము విడిపోగా లేడీ భయపడక, వ్యాధుడా నన్ను చంపకము అని మనుష్యవాక్యులతో ప్రార్థించాను. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనుషుల వలె మాట్లాడు, నీ సంగతి తెలుపని కోరాను. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభయ్యను అప్సరసను, హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి, కామాతురైన నీవు నీ ప్రియుడును జింకలుగా 12 ఏళ్ళు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులవుదురని సెలవిచ్చాను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదులుము. మరొక జింక ఇచ్చటికి వచ్చును, అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి ఆ జింక వెళ్ళిపోయింది. 2వ జాము గడిచెను. మరొక జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లు ఎక్కుపెట్టి బాణము విడవగా అది చూచిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృషించి ఉన్నాను, నాలో మేధోమాంసములు లేవు, నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు, దానిని చంపుము, కానిచో నేనే తిరిగి వత్తును అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టాను. 3వ జాము వచ్చాను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచి ఉండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడవబోగా ఆ మృగము వ్యాధుని చూచి, మొదటి 2 జింకలు తన ప్రియురాలని తానే చంపినా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి, 2 జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను. నా భార్య ఋతుమతి, ఆమెతో గడిపి బంధుమిత్రుడు అనుజ్ఞ పొంది మరలి వత్తును అని ప్రమాణం చేసి వెళ్ళాను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూచుచుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలు వచ్చి నన్నే మొదట చంపుము అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతనికి మనస్సు ఒప్పలేదు.
తన హింసావృత్తిపై జుగుప్సు కలిగిన. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళిము. నాకు మాంసము అక్కరలేదు. మృగమును బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేను ఏ పాపము చేయను. ధర్మములకు దయ మూలము, దయయే సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను హరి ఓం అని వదిలిపెట్టదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణం ఆచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను, పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరముగు విమానము తెచ్చి ఇట్లనిది: ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము జాగరమును జరిపితివి. తెలియకయే యామమునకు పూజించితివి. నీవెక్కినది బెలవృక్షము. దాని కింద స్వయంభూలింగం ఒకటి గుబురులో మరుగున పడి ఉన్నది. నీవు తెలియకయే బెలవపత్రములను త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్రప్రదమును పొందుదురు. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లను: దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిరా నక్షత్రము. 3 నక్షత్రముల్లో ముందున్న 2 జింకపిల్లలు, వెనుకనున్న 3వది మృగి. ఈ 3ంటిని మృగశీర్షమందురు. వాని వెనుక ఉండు నక్షత్రములో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము. కాబట్టి తెలిసి గాని తెలియక గాని మనము ఆ శివుణ్ణి కాదు ఎవరినైనా పూజిస్తే దాని ఫలితాన్ని అనంతంగా మనము పొందుతాం అనడానికి స్వయంగా ఈ శివరాత్రి రోజున ఈ విధంగా చేస్తే, ఎందుకైతే ప్రపంచం అంతటా, దేశవ్యాప్తి అంతటా ప్రతి శివాలయాల్లో కూడా ఒక పక్క అభిషేకాలు, ఒక పక్క ఉపవాసాలు, ఒక పక్క శివ దర్శనాలు, జాగరాలు చేస్తూ శివ కీర్తన చేస్తూ అలాగా మన భారతదేశం అంతటా మారుమోగుతున్నాయి. కాబట్టి ప్రతిరోజు చేయొచ్చు. ఇంకా శివరాత్రి నాడు అత్యంత కొన్ని కోట్ల ఫలితాన్ని మనము పొందుతాం. కాబట్టి మనము ఈ కథ విన్నవారికి, చదివిన వారికి కూడా ఆ శివపార్వతుల సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో చక్కగా బతికినంతకాలము మనము సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి అంత్యమున ఆ శివ సాన్నిధ్యాన్ని పొందుదముగాక. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ కథ చదివే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.